నమస్తే హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని శానిటేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కి 9 అర్జీలు. సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీకి పాల్పడిన దుండగులు. ప్రజా సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోనున్నట్లు తెనాలి సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తెనాలి సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన PGRS నందు డివిజన్లోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ సంజనా సిన్హా మాట్లాడుతూ డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కు 9 అర్జీలు అందినట్లు తెలిపారు. అందులో ప్రధానంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 5 అర్జీలు ఉన్నట్టు వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను నిర్ణీత సమయంలో పరిష్కరించేలా అధికారులను ఆదేశించినట్లు సబ్ కలెక్టర్ సంజనా సిన్హా తెలిపారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల డివిజన్ స్థాయి అధికారులు అర్జీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు సోమవారం 18 నవంబర్ 2024 మనం ప్రతి సోమవారం ప్రజలకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటి పరిష్కారం గురించి PGRS కండక్ట్ చేస్తాము. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్లో టోటల్గా 9 గ్రీవెన్సెస్ వచ్చాయి. హౌసింగ్కి సంబంధించి 1, రెవెన్యూకి సంబంధించి 5, మున్సిపాలిటీకి కార్పొరేషన్కి సంబంధించి 2, తర్వాత నరేగాకి సంబంధించి 1. సో వీటన్నిటినీ కూడా డెసిగ్నేటెడ్ ఆఫీసర్స్కి మేము ఆన్లైన్లో గ్రీవెన్సెస్ని అలాట్ చేయడం జరిగింది. అలాగే ఈ వారం నుంచి కూడా మండల్ లెవెల్లో కూడా PGRS చాలా స్ట్రిక్ట్గా యాజ్ పర్ రూల్ పొజిషన్ అవ్వాలని చెప్పి లాస్ట్ 2 డేస్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. సో మండల్ లెవెల్లో MRO ఆఫీస్ లేకపోతే MPDO ఆఫీస్లో అందరు మండల్ స్థాయి అధికారులు అటెండ్ అవ్వాలి. అండ్ అక్కడ ఎన్ని గ్రీవెన్సెస్ అవుతాయో అవి కూడా మానిటర్ చేసి యావరేజ్ నంబర్ ఆఫ్ గ్రీవెన్సెస్ తక్కువ ఉంటే ఎందుకు అక్కడ గ్రీవెన్సెస్ రావట్లేదు, ప్రజలకి కావాల్సిన అవేర్నెస్ అక్కడ లేదా అని కూడా చూసి మానిటర్ చేయడం జరుగుతుంది. అలాగే PGRS గ్రీవెన్సెస్ని ఎలా రికార్డ్ చేయాలి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అని కూడా డిస్ట్రిక్ట్ స్థాయిలో ఈరోజు 4 గంటలకి ట్రైనింగ్ కూడా అందరి సచివాలయం స్టాఫ్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకుని గ్రీవెన్సెస్ అన్నిటినీ కూడా ఇంకా చక్కగా క్వాంటిటేటివ్గానే కాకుండా క్వాలిటేటివ్గా అంటే ప్రజలకి ఒక సంతృప్తి కలిగించేందుకు మనం చేయాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మ్యామ్ ఆధ్వర్యంలో మేము SOP లాంటిది రాసుకుని ఈ చర్యలు చేపడుతున్నాము. థ్యాంక్ యూ. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ తెలిపారు. వార్డు పర్యటనలో భాగంగా సోమవారం ఆమె 13, 14 వార్డులో పర్యటించి శానిటేషన్ పనులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుర ప్రజల సౌకర్యార్థం పురపాలక సంఘం చేపట్టే చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణాభివృద్ధి సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని పేర్కొన్నారు. వ్యర్థాలను కాలువలో రోడ్లపై వేయకుండా మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి అందజేయాలని ప్రజలకు ఆమె సూచించారు. వార్డులోని శానిటేషన్ సిబ్బంది కొరతను త్వరలో పరిష్కరించినట్లు ఆమె పేర్కొన్నారు. కౌన్సిలర్ కురా సుజాత మాట్లాడుతూ వార్డులోని కల్వర్టుల మరమ్మతుల గురించి చైర్పర్సన్ దృష్టికి తీసుకురావడం జరిగిందని త్వరలోనే సమస్యను పరిష్కరించనున్నట్లు ఆమె హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ హెలెన్ నిర్మల, స్థానికులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 13, 14 వార్డుల్లో స్పెషల్ రైల్లో భాగంగా రావటం జరిగింది. ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్డ్ బాగుంది, దానితోటి వర్కర్స్ తక్కువ ఉంటాను కూడా మా ప్రాబ్లం కూడా ఉంది. కాబట్టి దయచేసి అందరికీ చెప్పేది ఏంటంటే ఈ కవర్లు కానివ్వండి, బాటిల్స్ ఇలాంటి వ్యర్థాలు అనేది ఆ కాలువల్లో ఉంటానా అక్కడ వాటర్ కూడా ఆగిపోవటం జరుగుతుంది. దయచేసి అలాంటి వేస్ట్ ఏమైనా ఉంటే డస్ట్బిన్లో వేయాలని కోరుతున్నాను. అలానే వాటి వల్ల కూడా నీళ్ళు ఆగిపోయి దోమలు అనేది పెరుగుతాయి. కాబట్టి దయచేసి మీ ప్రజలందరూ కూడా మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. మా వార్డులో కాలువలు సరిగ్గా పారుదల లేదని చెప్పడం జరిగింది. అలాగే మాకు అక్కడ బస్ షెల్టర్, మదర్ తెరీసా బస్ షెల్టర్ దగ్గర కూడా కలవటు ప్రాబ్లంగా ఉంది. ఇక్కడ శారదా గారి హాస్పిటల్ డాక్టర్ అమ్మగారు వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర కూడా కలవట్టు
ప్రాబ్లంగా ఉందని మేము చైర్పర్సన్ గారికి తెలియజేయటం జరిగింది. మరి మేడం గారు త్వరలోనే అది సమస్యని పరిష్కరిస్తామన్నారు. అలాగే మదర్ తెరిసా బస్ షెల్టర్ దగ్గర రోడ్డు అది ఈ ఒక వారంలో అది శాంక్షన్ అయింది 10 లక్షలకి ఆ అమౌంట్కి. ఆ రోడ్డు కూడా ఒక వారంలోనే ఆ కలవర్టు ఒకటి ఆ రోడ్డు 2 వారంలోనే శంకుస్థాపన చేస్తామని చెప్పడం జరిగింది. అది త్వరలోనే అది కూడా కార్యక్రమం చేయాలని చెప్పి నేను మళ్ళీ మేడం గారికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మరి మా వార్డు విజిట్కి వచ్చి చూసినందుకు మా వార్డు ప్రజల తరపున మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రజా సమస్యలు క్షేత్రస్థాయిలో పరిష్కారం కాని ఎడల ఉన్నతాధికారుల దృష్టికి ప్రజా సమస్యలు తీసుకురావాలని తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. సోమవారం స్థానిక కొత్తపేటలోని తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి PGRS గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. తెనాలి మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన ప్రజలు తమ సమస్యలపై అధికారులకు అర్జీలను అందజేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ గోపాలకృష్ణ మాట్లాడుతూ మండల స్థాయి గ్రీవెన్స్ కు 4 అర్జీలు అందినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సకాలంలో సమస్య పరిష్కరించేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అత్తోట దీప్తి, పలు శాఖల అధికారులు, అర్జీదారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు తహసీల్దార్ వారి కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 4 అర్జీలు అందినాయి మాకు. అందులో ఒకటి మ్యూటేషన్ రిలేటెడ్, ఒకటి ఇంటి పట్టా కావాలని, ఒకటేమో సర్వేకి సంబంధించి, ఒకటేమో కొలకలూరు విలేజ్లో BC కాలనీలో మేకలు ఇళ్ల స్థలాల మధ్యలో ఉంచారని చెప్పేసి దాని విషయంలో ఒకటి వచ్చింది. ఇది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి పంపిస్తాం. మిగతా 3 నేను అటెంప్ట్ చేస్తాను. ఈ 4 కూడా ఏవైతే ఈరోజు అర్జీలు వచ్చాయో మేము దీన్ని సకాలంలో పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. నేను ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రజలకు చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి గ్రీవెన్స్ అంటే కింద స్థాయిలో పని జరగనప్పుడు పై స్థాయి దాకా రావడం, అది గ్రీవెన్స్. కార్తీక మాసం సోమవారం పురస్కరించుకొని పట్టణ పరిసర ప్రాంతాల్లోని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్థానిక మారిస్పేటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలను అర్చకులు ఫణిసర్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వేకుజాము నుంచి భక్తుల ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తొలుత ఆలయంలో భక్తులు కార్తీక దీపాలు వెలిగించి కార్తీక దామోదరుడిని పూజించారు. ఆలయంలో కార్తీక మాస ఉత్సవాల గురించి అర్చకులు ఫణిశర్మ వివరించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు గ్రంథిసేతు మాధవరావు సభ్యులు పర్యవేక్షించారు. అలాగే స్థానిక గంగారమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి చేరుకుని కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి విశేష పూజల అభిషేకాలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు నిర్వహించినట్లు ఆలయ ఈవో రమణకుమారి వివరించారు. అదేవిధంగా స్థానిక రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం పూజలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను ఆలయ ఈవో హరిప్రసాద్ పర్యవేక్షించారు. అలాగే తెనాలి పట్టణ పరిసర ప్రాంతాల్లోని శివాలయంలో కార్తీక సోమవారం పూజలు వైభవంగా నిర్వహించారు. శ్రీ 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 జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహాసంస్థాన పీఠపాలిత శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీక మాసం 3వ సోమవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి కూడా స్వామివారికి విశేషంగా అభిషేకములు, అర్చనాదులు ఇత్యాది కార్యక్రమాలు పూర్తవుతూ ఉన్నాయి. సాయంకాలం జ్యోతిర్లింగార్చన కార్యక్రమం, విశేషాలంకారంలో స్వామివారి దర్శన భాగ్యం. అదేవిధంగా రేపు 29వ తారీఖు మాస శివరాత్రి నాడు శుక్రవారం ఉదయం 10 గంటలకి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము, 1,00,000 బిల్వార్చన, ఒక పక్కన సామూహిక కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. సాయంకాలం కూడా జ్యోతిర్లింగార్చన, చంద్రమౌళీశ్వర స్వామి వారి శాంతి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా 8 గంటలకి సమారాధన, కార్తీక వన సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతూ దేవస్థానం కమిటీ. కార్తీక మాసం పునస్కరించుకొని ఈరోజు సోమవారం భక్తులు విశేషంగా పాల్గొని దీపారాధన చేసుకొని అలాగే రుద్రాభిషేకాలు చేయించుకుంటున్నారు. అలాగే ఈ నెల 29వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా ఉదయం రుద్రాభిషేకము, తర్వాత 1,00,000 బిల్వార్చన, అమ్మవారి కుంకుమ పూజలు, సాయంత్రం స్వామివారి శాంతి కళ్యాణము, అలాగే శాంతి కళ్యాణం జరగంగానే కార్తీక సమారాధన జరుగుతుంది.
కావున భక్తులందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. స్వామి, ఇది 3వ సోమవారం అంటే చక్కగా విశేషంగా తెల్లారుజామున 3:30 కల్లా చక్కగా విఘ్నేశ్వర పూజ, ఇటు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం జరిగింది. కావున భక్తులందరూ చక్కగా దర్శనం చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించి దర్శనం చక్కగా విశేషంగా కోరుకున్నారు. అలానే నిన్న మధ్యాహ్నం 1,00,000 బిల్వార్చన జరిగింది. స్వామి చాలా వందల మంది విశేషంగా స్వామివారు దర్శించుకొని తీర్థప్రసాదం స్వీకరించారు. ఆ అలంకరణ చాలా అద్భుతంగా ఉందని చెప్పి స్వామి అందరూ చక్కగా వచ్చేసి అందరూ దర్శనం చేసుకుని వెళ్ళారు. అలానే ఇవాళ సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ, స్వామి అలంకరణ విశేషంగా అలంకరణ ఉంటుంది. ఇవాళ కూడా సాయంకాలం అందరూ చక్కగా 6 తర్వాత ప్రదోషకాలం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని దీపాలంకరణ సేవ చేసుకొని తీర్థప్రసాదం స్వీకరించే ప్రార్థన. అలానే రేపు 24 సామూహికం కుంకుమ పూజలు. స్వామి సుహాసిని అందరూ వచ్చేసి తమ పేర్లు నమోదు చేయించుకొని ఆ రోజు సాయంకాలం 3:30 కల్లా వచ్చేసి అమ్మవారి పూజ కూర్చొని అమ్మవారి పూజ తీర్థప్రసాదాలు అన్నప్రసాదం కూడా స్వీకరించే ప్రార్థన. అన్నాభిషేకం, ఆ అన్నాభిషేకంలో విశేషంగా 1.5 కింటాలు పెట్టి అన్నాభిషేకం చేసి స్వామివారికి ఆ అన్నాభిషేకాన్ని దద్దోజనం చేసి వచ్చిన భక్తులందరికీ విశేషంగా ప్రసాదం పెడతాం. అలానే కావున ఈ భక్తులు అందరూ చక్కగా వచ్చి స్వామివారి గొప్పకు ప్రార్థన. వృద్ధులే టార్గెట్ గా చోరీకి పాల్పడుతున్న దుండగులు స్థానిక మారిస్పేటలోని రావివారి వీధిలో నివాసం ఉండే సుబ్బులు సత్యవతిని అడ్రస్ అడుగుతున్నట్లు వచ్చి చైన్ లాక్కొని దుండగులు పరారీ అయిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. బాధితురాలు సత్యవతి తెలిపిన వివరాల ప్రకారం అడ్రస్ అడుగుతూ తనను మభ్యపెట్టి మెడలోని బంగారపు గొలుసును లాక్కొని ఇరువురు యువకులు పరారైనట్లు తెలిపారు. చోరీకి గురైన బంగారపు గొలుసు సుమారు 29 గ్రాములు కలదని, దాని విలువ 2 లక్షల రూపాయలు ఉంటుందని పేర్కొన్నారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని ఆమె వివరించారు. విజయలక్ష్మి అండి, మా ఇంట్లో సరస్వతి గారని అద్దుకుంటారు. రావివారి సెకండ్ లైన్ అండి. ఇందాక 2:30 టైం అవుతుందేమో. వెనక నుంచి ఒక అతను వచ్చి గేట్ లోకి గొలుసు పట్టి లాక్కుని వెళ్ళిపోయాము, పడేసాము. గుడికి వెళ్ళి వస్తుందండి. 5 సంవత్సరాల నుంచి ఉంటున్నారు. లేదండి, ఎప్పుడు జరగలేదు. వాళ్ళు వీళ్ళు కొని 65 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. లేదు, లోపల ఉన్నాను తలుపేసుకుని. పెద్దగా అడుపులాగిన పడి నాకు వచ్చేసరికి పడిపోయి ఉందామా. నేను అప్పటికే అబ్బాయి వెళ్ళిపోయాడు. సుగ్గల సరస్వతి. నేను 2:30 గుడిలోకి వెళ్ళి వస్తుంటే మా ఇంటి ముందుకు వచ్చాకనే చైన్ లాక్కొని వెళ్ళాడండి. ఎవరో వచ్చి గేటు తీస్తుంటేనే తేజ ఉన్నారని అడిగారు. మాకు తెలియదండి, తేజ ఎవరు లేదు మాకు తెలియదు అన్న. గేటు తీసి ఒక అడుగు ముందుకు వేసాను, 2 అడుగు ముందు వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడండి. ఒక్కడే మా వాకిట్లోకి వచ్చాడు. మా పక్క వాళ్ళు చూసి పిల్లలు చెప్పారు, బండి వేసుకొని వచ్చారు, 2 వచ్చారు. వాళ్ళని అడిగాడంట, తేజ అనే వాళ్ళు ఉన్నారంటే తేజ అనేది ఏం తెలియదు అన్నారంట. వాళ్ళు కూడా వాళ్ళు వచ్చాక మళ్ళీ చూస్తున్నట్టు గొలిచిపోయిందంటే మమ్మల్ని కూడా అడిగారు. మాకు తెలియదు అన్నామని వాళ్ళు చెప్పారండి. వచ్చి లాక్కొని వెళ్ళిపోయారు. మేడం ఒంటిగట్టు రాయలు వారి ఇది 2వ సందు రెడ్డి గారి ఇంట్లో ఉంటా. నేను ఒక్కదాన్ని ఉంటానండి. అదే 2:30 అవుతుందండి. 4 నిమిషాలు కొద్దిగా తక్కువ 4 ఉంటుందండి. 29 గ్రాములు ఎంత ఉంది. సాయిబాబు ఇద్దరు ఉంటే అది ఆడే పడిపోయింది. ఇద్దరు ఆంజనేయ స్వామి పిల్ల 2 పడ్డాయి. తాడొక్కటే తీసుకెళ్లారు. స్థానిక త్రిపురనేని రామస్వామి చౌదరి మహాత్మాగాంధీ మున్సిపల్ కూరగాయల మార్కెట్ నందు సోమవారం చిరు వ్యాపారులతో మున్సిపల్ చైర్పర్సన్ రాధికా రమేష్, కమిషనర్ శేషన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ మాట్లాడుతూ మార్కెట్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు వ్యాపారస్తులు సహకరించాలని పేర్కొన్నారు. పురపాలక సంఘ భవనం పునఃనిర్మాణం చేయని నేపథ్యంలో మార్కెట్ బిల్డింగ్ లోకి పురపాలక సంఘ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని, అందుకు వ్యాపారస్తులు సహకరించాలని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన మాట్లాడుతూ మార్కెట్లోని వ్యాపారస్తులు పురపాలక సంఘం పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారస్తులు లేవనెత్తిన అంశాలకు అధికారులు తగిన సమాధానం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టీల్ ప్లానర్ శ్రీమన్నారాయణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, చిల్లర కొట్టల సెక్రటరీ చెన్నారెడ్డి, హోల్సేల్ మార్కెట్ ప్రెసిడెంట్ వై కాసిరెడ్డి, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. రెవెన్యూ, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, ఇంజనీరింగ్ 4 ప్రధాన విభాగాలు ఇక్కడ ఉంటాయి. మేమందరం కూడా మీ ముందుకు వచ్చాము ఈరోజు. సో ఎందుకు వచ్చామనేటువంటి విషయాల గురించి కొన్ని విషయాలు చెప్తాను. ఒక
15 సంవత్సరాల కిందట 15 సంవత్సరాల కిందట ఎంతో ఉదాత్తమైనటువంటి ఆశయంతో ఈ యొక్క ప్రాంగణంలో మంచి అధునాతన సౌకర్యాలతోటి ఒక మార్కెట్ను ఏర్పాటు చేయడమైంది. ఈనాటి గౌరవ సివిల్ సప్లై శాఖ మంత్రులు, ఆనాటి స్పీకర్ గారైనటువంటి నాదెళ్ల మనోహర్ గారు ఈరోజు ఇక్కడ మళ్ళీ అందరము సమావేశమైనాం. మార్కెట్ రెడీ అయినాక ఆ రోజు ఉన్నటువంటి గైడ్లైన్స్ ప్రకారంగా గుడ్విల్ ఆక్షన్లో ఈ మార్కెట్ను స్టాల్స్ అన్నీ కూడా వేలం వేయడం జరిగింది. వేలంలో కూడా అందరూ చాలా ఉత్సాహంగా పాడుకున్నారు. అందరి యొక్క ఆశయము, లక్ష్యము ఆ రోజు ఒకటే, మంచిగా వ్యాపారాలు జరుగుతాయి, మంచిగా లాభాలు వస్తాయి, మా కుటుంబాలన్నీ కూడా చక్కగా ఉంటాయి, మేము బాగుపడతాము అనేటువంటి దృక్పథంతో మీరందరూ కూడా ఆక్షన్లో పాడుకున్నారు. అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మేము కట్టించినటువంటి ఆ యొక్క విలువ ఎంతైతే ఉందో దానికి ఈక్వల్గానే మాకు డబ్బు వచ్చేసింది, అంటే ఆప్షన్ అయింది. అందువల్ల మేము కూడా దీన్ని మంచి సౌకర్యాలతోటే మీకు అందించాం. మార్కెట్ చేశాక 100 మీటర్లు ఎక్కడ అమ్మకుండా కూరగాయలు చేస్తే మాకు వ్యాపారాలు సాగుతాయండి. ఇది నేషనల్ కూడా టైం ప్రకారం అంటే పొద్దున్న పూట కింద అమ్ముతారు హోల్సేలర్లు, వాళ్ళు టైం ప్రకారం ఇమ్మీడియట్గా క్లోజ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే 1/4 కిలో అరకిలో కింద అమ్ముతారు, వాళ్ళు కింద అరకిలో కూడా కింద అమ్ముతారు. కింద అరకిలో అమ్మున పైకి వచ్చి ఎవరు కొంటారు? అసలు కింద వేసి కింద వెళ్ళిపోతున్నారు. పైన కొట్టిన ఖాళీ కూర్చోవాల్సి వస్తుంది పొద్దున్న పూట. కింద చిల్లర కొట్టే హోల్సేల్ అంటే అర్థం ఏంటి? 5 కిలో 10 కిలో ఉంటే హోల్సేల్ వస్తుంది, అరకిలో కేజీ హోల్సేల్ కింద రాదు. కానీ వాళ్ళు ఏ కూడా అమ్ముతారు కింద, హోల్సేల్ చిల్లర పెట్టుకొని అమ్ముతారు కింద, కేజీ కూడా పైకి వస్తారు కింద అమ్ముతే. మీరు అది కూడా కంట్రోల్ చేయాలండి. ఇచ్చిన అధికారులకి ముఖ్యంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు మాకు సహకరించండి. పూర్వం వైభవం ఈ మార్కెట్ని మళ్ళీ తీసుకురావాలని కోరుకుంటున్నాను. బిల్లింగ్ టైం అయిపోతానా మేము ఇక్కడికి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి మీరు మాకు సహకరించండి. ఎవరు షాపుల ముందర వాళ్ళు శుభ్రంగా ఉంచుకుంటూ, మీరు ఏదైనా సమస్యలు ఉంటే మేము పరిష్కరిస్తాం, దాని గురించి ఇబ్బంది ఏం లేదు. మీ సమస్యలు చెప్పారు కాబట్టి అవి కూడా త్వరలో మేము పరిష్కరిస్తాం. మీరు కూడా మాకు సహకరిస్తే ఇంకా బాగుంటుంది. సరే, థ్యాంక్ యూ. వాహన చోదకుల మితిమీరిన వేగంతో తరచూ చోటు చేసుకుంటున్న రోడ్డు ప్రమాదాలతో రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. కొలిపర మండలం చక్రాయపాలెం గ్రామం వద్ద ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టిన ప్రమాదంలో క్షతగాత్రుడైన ద్విచక్ర వాహన చోదకుడు ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. లభించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్కూటీ వాహనంపై తెనాలి నుంచి బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామానికి వెళుతున్న ద్విచక్ర వాహన చోదకుని చదలవాడ నుంచి తెనాల వైపుకు వస్తున్న కారు చక్రాయపాలెం వద్ద మితిమీరిన వేగంతో స్కూటీని ఢీకొట్టిన ప్రమాదంలో ద్విచక్ర వాహన చోదకుడు తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితికి చేరుకున్నాడు. కాగా కారు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. ఏం చేస్తాడు ఆయన? ఏం పేరు అతని పేరు? పేరు తెలీదు. వాళ్ళ నాన్నగారి పేరేమో బాలగురు. ఆయన ఏం చేస్తాడు? ఆయన చనిపోయాడు. ఎట్లా జరిగింది ఏమన్నా ఐడియా ఉందా? తెలీదండి. మేము తెనాలి నుంచి వస్తుంటే యాక్సిడెంట్ అయింది ఎవరని చూస్తే మా వాడు అని చెప్పి ఇప్పుడు మీరు ఎవరికి ఫోన్ చేసినట్టున్నారు? ఎవరు చుట్టాలు అక్కడ తెలియదు. తెనాలి రైల్వే స్టేషన్లోని 5వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పట్టాలపై సోమవారం గుర్తు తెలియని యువకుని మృతదేహం కలకలం రేపింది. సోమవారం మధ్యాహ్నం రైలు వస్తున్న సమయంలో పట్టాలపై యువకుడు తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నట్లు జీఆర్బీ ఎస్ఐ వెంకటాద్రి పేర్కొన్నారు. జీఆర్పీ పోలీసులకు అందిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. జీఆర్పీఎస్ఐ జి వెంకటాద్రి తెలిపిన వివరాల ప్రకారం 5వ నెంబర్ ప్లాట్ఫామ్ వద్ద పట్టాలపై గుర్తు తెలియని యువకుడి మృతదేహం గుర్తించినట్లు తెలిపారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందని, అతనికి సుమారు 30 నుంచి 32 సంవత్సరాలు ఉంటుందని పేర్కొన్నారు. మృతుడు మానసికంగా ఆత్మహత్యకు పాల్పడేందుకు సిద్ధమైనట్లు ప్రాథమిక సమాచారంలో గమనించడం జరిగిందని ఎస్ఐ వెంకటాద్రి వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నేను తెనాలి రైల్వే ఎస్ఐని, జీఆర్పీఎస్ఐని మాట్లాడుతున్నాను. ఈరోజు సుమారు 1 గంట 2 గంటల సమయంలో తెనాలి రైల్వే స్టేషన్లో 5వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద వైపు ఒక గుర్తు తెలియని వ్యక్తి, సుమారు 30 నుంచి 33 సంవత్సరాలు ఉంటాయి. ఆ వ్యక్తి మెంటల్లీ ప్రిపేర్డ్ ఆత్మహత్య చేసుకోవాలనే ఉద్దేశంతో వచ్చేసి పట్టాల మీద పడుకున్నాడు. ఆ వచ్చిన ట్రైను ఆ గుర్తు తెలియని వ్యక్తి మీదకి ఎతక తల మొండెము సపరేట్ అయిపోయినాయి.
నేరస్థలంలో ప్రాథమిక దర్యాప్తులో మాకు తెలిసిన విషయం ఏంటంటే అతను మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చేసి సూసైడ్ చేయడం కనపడుతూ ఉంది. అతను ఆత్మహత్య గల కారణాలు ఆ వ్యక్తి ఐడెంటిఫై అయిన తర్వాత తదుపరి దర్యాప్తులో మేము తెలుస్తాము. లోకల్ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరూ కూడా నేను చెప్తా ఉన్నాను, మీ అందరి సహకారంతో మేము అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ని చాలా వరకు కూడా ట్రేస్ చేయగలిగాము. మున్ముందు కూడా మీ సహకారం కావాలని కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా సహకారం కావాలని కూడా GRPSA తరఫున నేను కోరుకుంటా ఉన్నాను. అతనికి జేబులో ఎలాంటి లేవండి, ఎలాంటి టికెట్ కానీ తర్వాత అతనికి సంబంధించిన ఆధార్ కార్డ్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ ఎలాంటి క్లూ లేదు అతని దగ్గర. మాక్సిమం అతని ముందు ఐడెంటిఫై అవుతుంది. మేము అందుకే ఐడెంటిఫై కోసం వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా సహకారం తీసుకుంటున్నాము. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివసాంబిరెడ్డి సోమవారం సబ్ కలెక్టర్ సంజనా సిన్హాకు వినతి పత్రం అందజేశారు. అనంతరం శివసాంబిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పంట దిగుబడి తగ్గిపోయిందని, మద్దతు ధర తగ్గడంతో రైతులు, కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా క్వింటాలు ధాన్యం 2,320 రూపాయలు, 75 కిలోలు బస్తా 1,740 రూపాయలకు కొనుగోలు చేయకపోవడం వల్ల రైతాంగానికి నష్టం చేకూరుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం FCI సివిల్ సప్లై, రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి రైతాంగంను ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కనీస మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకోవాలని కోరుతూ సోమవారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ తెనాలి సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. దీన్ని వినతి పత్రాన్ని జాయింట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని సబ్ కలెక్టర్ గారు హామీ ఇచ్చారు. 26 కిలోలు బియ్యం ధర 1,400, 1,700 రూపాయలు ధర ఉంటే 75 కిలోల ధాన్యం మాత్రం 1,400 కొనుగోలు చేయటం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ ఖర్చులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు ధరలు పెరిగిపోవటంతో పాటు వ్యవసాయ ఖర్చులు, కూలి రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయి రైతాంగానికి గిట్టుబాటు కాని పరిస్థితి. అంతేకాకుండా గత సంవత్సరం ఎకరానికి 40 బస్తాలు దిగుబడి రాగా ఈ సంవత్సరం 30 బస్తాలు మాత్రమే దిగుబడి వస్తుంది. కనుక ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కొల్లిపర మండలం చక్రాయపాలెం గ్రామంలో తోట శ్రీనివాసరావు స్వామి 18వ పడి సందర్భంగా కలశాల ఊరేగింపు, వెల్ధారణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాల ధరించిన భవానీలు, అయ్యప్పులు, శివస్వాములు విశేషంగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన పడి పూజ, హోమగుండ మహోత్సవంలో భక్తులు, మాలధారణ చేసిన స్వాములు విశేషంగా పాల్గొని పూజలు జరిపారు. SRK గురుస్వామి ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు, తోట రవితేజ, తోట ఉదయ్, తోట నాగరాజు స్వాములు పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలోని శానిటేషన్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు, మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధికా రమేష్. డివిజన్ స్థాయి గ్రీవెన్స్ కి 9 అర్జీలు, సబ్ కలెక్టర్ సంజనా సిన్హా. వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు చోరీకి పాల్పడిన దుండగులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి HCV న్యూస్.